కేసీఆర్ వెంట్రుక కూడా రేవంత్ పీకలేరు. కేటీఆర్ నిజంగా ఒక్కోసారి ఏం మాట్లాడతారో అర్థం కాదు. రెచ్చగొడుతుండు రేవంత్ రెడ్డిని, సప్డకు ఊకున్నోని రెచ్చగొడుతుండు. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? కాళేశ్వరం పేరిట విచారణ కమిటీ వేసిర్రు. పీసీ ఘోష్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. ఒక పక్క విచారణ జరుగుతున్నప్పుడు ఒక పక్క నీటిపారుదల శాఖ ఈ 100 కోట్లతో పట్టుబడ్డాడు. వీటి మీద ఏం సమాధానాలు ఉన్నాయి. కానీ నిజంగా కేసీఆర్ మీద కేటీఆర్ కోపం ఉన్నట్టుంది. కేసీఆర్ మీద కేటీఆర్కు కోపం ఉన్నట్టుంది. ఎందుకు? కేటీఆర్ను ఓన్లీ విచారణ పేరుతో పిలిచిర్రు, 50 నిమిషాల పాటు 18 క్వశ్చన్లు అడిగిర్రు, మళ్ళీ పంపించిర్రు. ఎందుకు మళ్ళీ తీసుకొస్తుర్రు? అక్కడి నుంచి అక్కడికి జైలుకి పోతారు అనుకుంటే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిర్రు అనేది కేటీఆర్ మనసులో ఉందా? ఏంది రెచ్చగొడుతుండు. ఉత్తనే పంపిస్తావా మా నాన్నని, జైలుకి తీసుకుపోతారు అనుకుంటే మా అయ్య వెంట్రుక కూడా వీగలేమంటే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పోయినప్పుడు మళ్ళీ అరెస్ట్ చేయాలని ఉద్దేశమే ఇది కేటీఆర్ది. కేసీఆర్ వెంట్రుక పీకలేరని రెచ్చగొట్టే మాటలు ఈ గలీజ్ అయిపోయింది తెలుసా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఈ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఎమ్మెల్యేలు మంత్రుల భాష అంతా కూడా చేంజ్ అయింది. అంతకుముందు మన రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి రోషే కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, మన రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రులు ఎవరైనా కూడా ఎమ్మెల్యేలు, అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా, అప్పుడున్నటువంటి మంత్రులు కూడా, అప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు కూడా చాలా హూందాగా మాట్లాడుకునేవారు, చాలా హూందాగా విమర్శించుకునేవారు. ఇప్పుడు ఎంటికేం బీకవు, నువ్వేం బీకుతావు, నేనేం బీకుతా, ఇవే మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ ఈ మంత్రులలో, ఎమ్మెల్యేలలో, రాజకీయ నాయకులలో ఈ పదాలు జొరబడి కేసీఆరే మాట్లాడిండు, మేము కూడా మాట్లాడతాం అనేటువంటి ధోరణికి వచ్చారు. ఇక రేవంత్ రెడ్డి వచ్చినాక ఇంకా పెరిగింది. కేసీఆర్ని చూసే తయారైండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కొత్తగా ఏం తయారు కాలే. కేసీఆర్ మాట్లాడుతున్న భాషనే రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు, కాస్త మసాలా ఎక్కువ వేస్తుండు. అంటే ఈ సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా పోతున్నాయి. ఇవంతా కూడా ఆయన చిల్లర ముఖ్యమంత్రి, మంత్రులకు శాఖలు ఇచ్చే అధికారం లేనోడు, దృష్టి మళ్లించేందుకే విచారణ పేరిట కుట్రలు, రాజకీయ స్వార్థమే ముఖ్యమనుకొని రాక్షసానందం పొందడం రేవంత్ నైజం. ఆయన గురువునే కేసీఆర్ తరిమేశారట. ఆయన గురువుని కేసీఆర్ తరిమేసిండు. రేవంత్ రెడ్డి గురువు ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఇక నుంచి తరిమేసిండు కేసీఆర్ అని చెప్పి ఎవరు చెప్తున్నారు? కేటీఆర్ చెప్తుండు. మరి నిజంగా అంటే రేవంత్ రెడ్డి గురువును చంద్రబాబు నాయుడిని కేసీఆర్ తరిమేస్తే కేసీఆర్ని రేవంత్ రెడ్డి తరిమేసిండు కదా. ఆ ముచ్చట కూడా చెప్పాలి కదా. మా గురువుని తరిమేస్తావా, నిన్నే తరిమేస్తా అని కేసీఆర్ను రేవంత్ రెడ్డి తరిమేసిండు.